మహారాజా, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. ప్రస్తుతం దీన్ని నేను జీర్ణించుకునే స్థితిలో లేను అని చెప్పడంతో మహారాజు అతన్ని ఓదారుస్తూ, మహర్షి, మీరు దిగులు చెందకండి. అసలేం జరిగిందో చెప్పండి. మహారాజా, నాగశిల్ప తాళపత్రం నా కళ్ల ముందే ఉంది. నిన్న రాత్రి గాలి ఎక్కువగా వీచింది, జంతువుల భయం కూడా. అందుకే నాగచర్మధూమతో గదిని రక్షించాను. తాళపత్రాన్ని పట్టుబట్టి చూసి శిలాపేటికలో పెట్టాను. రక్షణ బంధంతో మూశాను. అన్నీ భద్రంగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాతే నిద్రకుపక్రమించాను. ఈ ఉదయం ఆ పెట్టె తెరిచి చూడగా లోపల ఖాళీ. కిష్టప్ప, మన రాజ్యం మీద నీకు ఎంత మమకారం ఉందో నాకు తెలుసు. మాకున్న బంగారము వజ్రాలు దొంగతనానికి గురైతే మేం కొత్తగా తెచ్చుకోగలం. కాని ఈ నాగశిల్ప తాళపత్రం, ఇది ఒక్కటే. ఇది పోతే మన రాజ్య సంపదకే కాదు, గౌరవానికి కూడా నష్టం. నీ పని అది దొంగిలించిన వాణ్ణి కనిపెట్టడం, ఆ తాళపత్రాన్ని సురక్షితంగా తిరిగి తేవడం. మీరు నా మీద అనుమానం పడుతున్నారా? ఇంకా కాదులే, కాని పరిస్థితులు నీవైపే చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది.